కేతనా, నీ చేతిలో ఉన్న పటంలోని రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రూపురేఖలు గమనించు. అదే నీకు మార్గాన్ని తెలియజేస్తుంది. నాకు ఎదురుగా పోటీపడు. ఈ రూపిణి పవర్ ఏమిటో చూపిస్తుంది. శుక్రాన్ని తక్కువ అంచనా వేసి అవమానిస్తున్నాం. ఎవరి పవర్ ఎంతో చూద్దాం. ఛాలెంజ్. ఛాలెంజ్. ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. హలో రై, నీ ఫ్రెండ్ నా దగ్గరే ఉన్నాడు. నువ్వు ఆ దైవ కార్యం నెరవేర్చాలని ఎప్పుడో లిఖించబడి ఉంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నేను రాను మమ్మీ. ఆధిపత్యం కావాలి. మాయని సాధించటం మమ్మల్ని బంధించినంత తేలిక కాదు. విష్ణు, విష్ణు, వదలండి, వదలండి. విష్ణు, నలుగురి మంచి కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తుంటే నేను నీకు సహాయం చేసేదాన్ని. కానీ నువ్వు నీ స్వార్థం కోసం మాయని వాడుకోవాలనుకుంటున్నావు. అమ్మా, అన్నయ్య, అమ్మా, విష్ణు, విష్ణు, నువ్వు నన్ను బెదిరించి ఏమి సాధించలేవు. అమ్మా, అమ్మా, నన్ను వదలండి. విష్ణు, అమ్మా. విష్ణు, వదిలేయండి. విష్ణు, 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 అమ్మా, రామ్మా. అన్నయ్య, బాబు విష్ణు, వదిలేయండి. అన్నయ్య, అమ్మా, అమ్మా, విష్ణు, వదలండి. విష్ణు, విష్ణు, వదలండి. విష్ణు, విష్ణు. వీణ్ణి లాక్కెళ్ళండి రా. రేయ్ చోటు, రేయ్ చోటు, నేను గుర్తున్నానారా? బాగా గుర్తున్నారు సార్. నేను టార్చర్ రూమ్లో ఉన్నప్పుడు మీరు ఇంకొక ఆయన వచ్చారు కదా, ఆయనేరి రాలేదా? లేదురా, ఆయన ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ రోజు ఆయన మాయ గురించి మాట్లాడారు కదా, నాకు అప్పుడే తెలుసు సార్ ఆయనకి ఇలాంటిది ఏదో జరుగుతుందని. చోటు, నేను స్టేషన్లో నీతో మాట్లాడినప్పుడు మీ అక్కయ్య తప్పిపోవడానికి కారణమైన పెద్ద ఆయన గురించి మాట్లాడావు కదా? అవును. నేను సరే ఆయన్ని కలిసి నా ఫ్రెండ్ రవి, అతని భార్య పల్లవి గురించి కొన్ని డీటెయిల్స్ అడగాలనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నాడని కలుస్తాను సార్. మా అక్క గురించి అడగాలని ఒక రోజంతా వెతికాను సార్, ఆయన కనిపించలేదు. నీకు ఇంతకు ముందు ఆయన ఎక్కడ కనిపించాడు? మొదటిసారి ఓ గుడి దగ్గర కనిపించాడు సార్. రెండోసారి ఆయనే మా ఇంటికి వచ్చాడు. మనం మరోసారి ఆ గుడి దగ్గరికి వెళ్ళి చూద్దామా? నేను అక్కడ కూడా చూశాను సార్, లేడు. పర్వాలేదురా, మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దాం. ఇప్పుడు వచ్చుండొచ్చేమో కదా. వేస్ట్ సార్. పర్వాలేదని చెప్తున్నాను కదా, రా వెళ్ళొద్దాం. చెప్తే వినరు కదా. సరే వెళ్దాం. ఏమ్మా, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసుకోవాలని లేదా నీకు? ముసలైనా నేనొకరిని నమ్మానంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడికి అని ప్రశ్నలు అడగను. నువ్వు అడక్కపోయినా కూడా నేను చెప్పాలి. నిన్నిప్పుడు ఒక ప్రమాదకరమైన ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను. ఏంటి ముసలైనా ప్రమాదకరమైన ప్రదేశం అంటున్నావు? కొంపదీసి నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి? నేను నీకు మార్గాన్ని చూపించేవాణ్ణే కాని నీ వెన్నంటి ఉండేవాణ్ణి కాదు.
ప్రమాదాలని ఎదుర్కోవాలి, సమస్యలని పరిష్కరించుకోవాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఎంత కష్టసాధ్యమైన కార్యం కోసం ఇక్కడికొచ్చావో నీకు తెలిసే ఉండొచ్చు. ఆ కార్యాన్ని నెరవేర్చే వరకు వెనుతిరగకూడదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే ప్రదేశం మంత్రాల ముఖి. అక్కడ ఒక అనాగరిక తెగ ఉంది. వారి వృత్తి ప్రవృత్తి మాంత్రికం. మాంత్రిక శక్తులతో వాళ్ళు అద్భుతాలు చెయ్యరు, దారుణాలు సృష్టిస్తారు. అక్కడికి వెళ్ళి నేనేం చెయ్యాలి? నువ్వు చెయ్యబోయే కార్యం గురించి తెలిసిన మాంత్రికులు కొందరక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అక్కడ నాకేమైనా ప్రమాదం ఉందా? చెప్పాను కదా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని. ఏవైనా జరగొచ్చు, సిద్ధంగా ఉండు. వాళ్ళ ద్వారా నువ్వు తెలుసుకోబోయే విషయాలతో ఈ కార్యాన్ని నెరవేర్చవలసిన మరో ఇద్దరిని నువ్వు కలుస్తావు. నేనెక్కడున్నానో వాళ్ళకి తెలీదు, వాళ్ళెక్కడున్నారో నాకు తెలీదు. అలాంటప్పుడు మేమెలా కలుస్తాం? ఆ ఇద్దరూ కూడా ఇదే అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు నిన్ను కలిసే పనిలోనే ఉన్నారు. అలాగా? అవును, మీరు ముగ్గురు కలవడానికే ఈ అరణ్యానికొచ్చారు. మరి నాలుగో అమ్మాయి ఎప్పుడు కలుస్తుంది? మీరు ముగ్గురు ఒకరికొకరు పరిచయమైన తరువాత ఆ నాలుగో వ్యక్తి ఎవరు ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. ముందు మిగిలిన ఇద్దరినీ కలువు. వెళ్ళు. ఇక్కడి నుండి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఇది తీసుకో. నువ్వు ఎటు వెళ్ళాలో ఎక్కడికి చేరాలో ఇందులో ఉంది. ముసలైనా, నువ్వు ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉన్నావు. ఏముంది ఇందులో? మమ్మీ, అన్నయ్య చూడాలని అనిపిస్తుంది మమ్మీ. అన్న ఏదని డాడీ అడిగితే ఏం చెప్పాలి మమ్మీ? వాళ్ళు నన్ను కొంచెం చేస్తారని భయంగా ఉంది మమ్మీ. గాయత్రి, నా ప్రాణం ఇచ్చేను నిన్ను కాపాడుకుంటానురా. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకనమ్మా? ఇప్పటికే అన్నయ్య చనిపోయాడు. ఇంకా మనకేమైనా జరిగితే డాడీ బ్రతకనమ్మా. గాయత్రి, అలా మాట్లాడుకురా. వాడు అన్నయ్య చంపిందే గుర్తుకొస్తుందమ్మా. చాలా భయంగా ఉంది. వాడు నన్ను కూడా వదలడని అనిపిస్తుంది. నువ్వు ఇంకా దైవాన్ని నమ్ముకుంటే నేను మిగలనమ్మా. గాయత్రి, ప్లీజ్ రా, అలా మాట్లాడుకో. వాడు చెప్పినట్టు చేయి మమ్మీ, ప్లీజ్. నా కోసం. నాకు మీతో ఉండాలని ఉంది మమ్మీ. వాడు చెప్పినట్టు చేయకపోతే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు మమ్మీ. మనల్ని కాపాడటానికి ఎవరు రారు. ప్లీజ్ నా మాట విను మమ్మీ. నన్ను నువ్వే కాపాడాలి. సరే నాన్న, నేను నిన్ను కాపాడుకుంటాను. వాడు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. థ్యాంక్స్ మమ్మీ. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి వాడితో మాట్లాడొస్తాను. రెండో బిడ్డనైనా కాపాడాలనుకుంటున్నావా పల్లవి? ఒక బిడ్డ పోతే గాని తల్లి మనసు కరగలేదు. చూసావా, నీ నిర్ణయం ఒక్కరోజు ఆలస్యం కావడంతో ఎంత నష్టపోయావో. బాధపడకు, కనీసం రెండో బిడ్డనైనా కాపాడుకోగలుగుతున్నావు. సంతోషించు. నువ్వు నా కూతుర్ని ఏమి చేయలేవు.
ఎందుకంటే దాన్ని చంపేస్తే ఆ తర్వాత నన్ను బెదిరించలేవు, నన్ను మార్చలేవు, ఎప్పటికీ నీ ఆశయం నెరవేర్చుకోలేవు. నేనిప్పుడు నా పంతం నెగ్గించుకోగలను. అయినా ఎందుకు వచ్చానో తెలుసా? నా కూతురు ప్రాణభయంతో నరకం అనుభవిస్తోంది. దాన్ని ఆ బాధ నుండి బయటికి తీసుకురావడానికి నీకు సహాయం చేయడానికి ఒప్పుకుంటున్నాను. మీకు మాకు తేడా ఇక్కడే ఉంది పల్లవి. అనుకున్నది సాధించడం కోసం మేము ప్రాణాలు తీయగలం, ప్రాణాలు ఇవ్వగలం. కానీ మీరలా కాదు. పేగు బంధాలకి, ప్రేమాభిమానాలకి లొంగిపోతారు. అదే మీ బలహీనత, అదే మా బలం. ఏది ఏమైనా 3 తరాలుగా మేము ఎదురు చూస్తున్న మా ఆశయాన్ని నువ్వు నెరవేర్చబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడే అంత సంతోషపడకు. నేను నీకు సహాయం చేయాలంటే నువ్వు మాయను సాధించిన తర్వాత ఏం చేస్తావో నాకు తెలియాలి. చెప్పాను కదా, ఈ అనంత విశ్వాన్ని నా గుప్పెట్లోకి తీసుకుని శాసిస్తాను. ఎలా శాసిస్తావు? సూర్యచంద్రులు, త్రిమూర్తులు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు అందరూ నా కనుసన్నల్లో మెలిగేలా చేస్తా. ఈ లోకంలో నడుస్తున్న తీరు మొత్తాన్ని మారుస్తా. నేను ఏ క్షణాన్ని ఏం జరగాలనుకుంటే అది జరిగేలా చేస్తా. సూర్యోదయంతో మేల్కొనే ఈ లోకానికి అసలు సూర్యోదయమే లేకుండా చీకటమయం చేస్తా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మమ్మల్ని తక్కువ చేసిన నాగరికులంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికేలా చేస్తా. సృష్టికర్త బ్రహ్మకి నామరూపాలు లేకుండా చేసి నేనే సృష్టికర్తనవుతా. జనన మరణాలు నా ఇష్టం వచ్చినట్టు జరిగేలా చేస్తా. మనుషులకి సమానంగా జంతువులు సృష్టిస్తా. మనిషి ఆయుష్ పెంచి జబ్బులతో, రోగాలతో, రకరకాల సమస్యలతో మనశ్శాంతి లేకుండా ఈ భూమిపైన నరకాన్ని చూపిస్తా. దైవాన్ని, దైవశక్తిని నాశనం చేసి అంతా నా మంత్రశక్తినే మొక్కేలా చేస్తా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టికి నేనే కర్త, కర్మ, క్రియ. ఛీ, దుర్మార్గుడా! నీ దురాశని నేను నెరవేరనివ్వను. నీకు సహాయం చేస్తే నా కుటుంబం మాత్రమే బతుకుతుంది. చెయ్యకపోతే ఈ లోకమంతా ప్రశాంతంగా బతుకుతుంది. ఈ లోకం కోసం నా బిడ్డల్నే కాదు, అవసరమైతే నన్ను, నా భర్తని కూడా త్యాగం చేస్తాను గాని నీకు మాత్రం సహాయం చేయను. పల్లవి, అదంత తేలిక కాదు. మమ్మీ, వాడేమన్నాడు? నన్నేం చేయనన్నాడా? వదిలేస్తానన్నాడా? చెప్పు మమ్మీ, ఏమన్నాడు? మమ్మీ, మమ్మీ, మమ్మీ. అంటే నువ్వు వాడు చెప్పినట్టు చేస్తాననలేదా? మమ్మీ, నీకు నాకంటే ఈ లోకమే ఎక్కువ. గాయత్రి, వాడు నన్ను చంపేస్తాడు, ఖచ్చితంగా చంపేస్తాడు. భగవంతుడా, మా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు? మేమే నరకం నుండి ఎప్పుడు బయటపడతావు? ఇదే సార్ నేను చెప్పిన గుడి. సార్ సార్, ఆయన అక్కడ ఉన్నారు. స్వామి, మిమ్మల్ని కలవాలని వచ్చామండి. నేను గుర్తున్నానా? ఆ రోజు మీరు చెప్పిన మాట విని నేను మా అక్క పౌర్ణమి రోజు అడవికి వెళ్ళాం. అక్కడ ఉన్న హస్తముద్రికి పైన చేపెట్టగానే మా అక్క మాయమైంది. ఇప్పటి వరకు కనపడలేదు. ఎక్కడుందో చెప్పండి. మాట్లాడండి. మీకోసం అప్పుడు ఎంత వెతికైనా తెలుసా? ఆ నవ్వేంటి?
అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. మా అక్క ఎక్కడుందో చెప్పండి. ఏ చోటు, నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. నమస్కారం స్వామి, నా పేరు రఘు. నేను మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను. మా ఆయన సాధించాల్సిన 4 అమ్మాయిల్లోని పల్లవి అనే అమ్మాయి నాకు బాగా తెలుసు. చంద్రికలాగే పల్లవి కూడా పౌర్ణమి నాడు హస్తముద్రికి మీద చేయి పెట్టినప్పటి నుండి కనపడడం లేదు. ఎక్కడెక్కడో వెతికాం, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. నిన్న రాత్రి పల్లవి భర్త రవిని ఎవరో కిడ్నాప్ చేశారో. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది స్వామి? వారి వల్ల ఏదైనా తప్పు జరిగిందా? చెప్పండి స్వామి, వారు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే మేమేం చేయాలి? అవును పెద్దయినా, మా అక్కయ్య గురించి కూడా చెప్పండి. మీ దగ్గరున్న డబ్బంతా బయటికి తీయండి. డబ్బా? ఎందుకు స్వామి? డబ్బిస్తే కానీ చెప్పరా? ముడుపు నాయన, మీ సమస్యకు పరిష్కారం కావాలంటే ముడుపు చెల్లించక తప్పదు. ఈయన్ని నమ్మొద్దు సార్. ముందు మనకి పరిష్కారం చెప్తే ఆ తర్వాత డబ్బిద్దాం. లేకపోతే ఈ డబ్బు మొత్తాన్ని తెల్ల కాగితాలు తీసి తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పర్వాలేదురా, డబ్బివ్వు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. తీసుకోండి స్వామి. అంతా బయటికి రాలేదు. ఇంకొక 50 రూపాయలు లోపలే ఉన్నాయి. నా దగ్గర ఇంక లేవు స్వామి, ఇవే ఉన్నాయి. ఆ? రేయ్, నీ దగ్గర ఉన్నాయా? సార్ సామాన్యుడు కాదు, నాకంటే పెద్ద దొంగ. తీసుకోండి స్వామి. ముడుపు నాకు కాదు నాయన, ఆ దైవం దగ్గరికి వెళ్ళి హుండీలో వేసిరండి. స్వామి, స్వామి, స్వామి ఎక్కడికి వెళ్ళారు? ఈయనేదో ఒక మాయ చేస్తాడని నాకు తెలుసు సార్. చెప్తే మీరే నమ్మలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏటైనా వెళ్తాడు సార్, మాయలోడు. ఇక మనకు కనిపించడు. రండి వెళ్దాం. రండి సార్. దేవుడా, నేను ఏ టైంలో పుట్టానో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది. ఎంచక్క ట్రాఫిక్ లేని ఏరియాలో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదే నేను సిటీలో ఉంటుంటే ఈ పాటికి ఏ 100 పర్సులో కొట్టేసేదాన్ని. చూడటానికి ఇంత పెద్ద అడవిలా ఉంది. కనీసం ఒక పులి, సింహం ఏదీ కనపడడం లేదు. ముసలాయన మ్యాపిచ్చి ఇలా వెళ్ళమన్నాడు. ఏ మంత్రాలు మొక్కి ఎక్కడున్నావు? ఎవరు లేరా? అమ్మో, ఇక వెతకడం నా వల్ల కాదు. ఇదేదో పార్క్లా ఉంది కదా అని వెళ్తుంటే చాలా పెద్ద అడవిలా ఉంది. అమ్మో, ఇక ఇక్కడి నుంచి నేను కదలలేను. ఆ మంత్రాలు ముక్కి నా దగ్గరికి వస్తే బాగుండు. ఆ ముసలాయన ఇదేదో మ్యాప్ ఇచ్చాడు, ఏవీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆహా, కరెక్ట్ అడ్రస్కే వచ్చానన్నమాట. నన్ను తీసుకెళ్ళడానికి ఒకడు వచ్చాడు. వీడేంటి ఇంత క్రూరంగా ఉన్నాడు? అయ్యో, ఇప్పుడు వీడితో వెళ్ళాలా?
నా వల్ల కాదు. అమ్మో, నా వల్ల కాదు. చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలో చూసాం, సేమ్ సీన్ నాకు ఇప్పుడు రిపీట్ అయింది. వీళ్ళు ఇలా చుట్టూ తిరుగుతున్నారంటే నన్ను తీసుకెళ్ళడానికే అన్నమాట. ఏం చేద్దాం? హలో పెద్దయినా, ఎందుకయ్య అంత గట్టిగా పట్టుకున్నారు? నేను వస్తున్నాను కదా, వదలండి. అది జాగ్రత్త. రే చోటు, ఆ పెద్ద ఏంట్రా అలా చూశాడు? ఆయన నమ్మకూడదని ముందే చెప్పాను కదా సార్, మీరే వినలేదు. ఇప్పుడు ఏం చేయాలరా? కనీసం టీ తాగడానికైనా పైసలు లేకుండా చూశాడు. ఏంటి, మీకు ఆకలిస్తోందా? అవునరా. ఒక్క నిమిషం ఉండండి సార్, డబ్బు తీసుకొస్తాను. ఎలారా? చేతి విద్య ఉంది కదా సార్, ఎవరిదో ఒకటి జేబు కొట్టేస్తాను. రేయ్ తప్పురా, వద్దు. తప్పేంటి సార్, మన డబ్బు దేవుడు కొట్టేశాడు కాబట్టి మనం ఇంకో డబ్బు కొట్టేస్తాం. ఇందులో తప్పేం లేదు. రేయ్ ఇంకొక డబ్బు మనకు వద్దురా. మీరు భలేవారు సార్, డబ్బు ఒకరి సొంతం కాదు, అది పారే నీళ్ళంటిది. ఓ చోట ఉండదు, రకరకాల చేతులు మారుతూ ఉంటుంది. ఇప్పుడు అతని దగ్గర ఉంది, తర్వాత ఇతని దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర ఉంది, ఇంకాసేపటికి మన దగ్గర ఉంటుంది. అంతే సార్, మీరు చూస్తూ ఉండండి. రేయ్ నా మాట విను, వద్దు. ఇది నేను రోజు చేసే పనే సార్, ఏం కాదు, ఉండండి సార్, వచ్చేస్తాను. రే చోటు, రేయ్ సార్, మీ పర్స్ కాజేస్తున్నాడు. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తావా? నిన్ను ఏం చేస్తాను చూడరా. చిన్న వయసులో ఏంటో దొంగతనం? ఏంటి సార్ చిన్నపిల్లని బట్టి కొడుతున్నారు? దొంగ సార్, నా పర్స్ కొట్టేపోయాడు. కాదు సార్, నేను అలాంటి వాడిని కాదు. అవును సార్, వీడు నాకు బాగా తెలుసు, చాలా మంచివాడు. మీరే ఏదో పొరపాటు పడుతున్నారు. ఏంటయ్యా పొరపాటు పడేది? వీడి సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న నా పర్స్ కూడా కొట్టేశాడు. వీడిని సమర్థిస్తున్నావేంటి? ఇద్దరు తోడు దొంగలు అయి ఉంటారు. ఏయ్ నన్ను దొంగ అంటావేంటి? రే చోటు, వద్దని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అయ్యో
దరి చేరాలంటే దారి తెలియాలి. మనసు చంచలమైనది, దానికి ఏకాగ్రత కావాలి. అప్పుడే మార్గం బోధపడేది. ఏమయ్యా, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు? నీకు నేనెలా తెలుసు? తల్లి గురించి బిడ్డకు తెలియకపోయినా బిడ్డ గురించి తల్లికి తెలుసమ్మా. నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యమే కాదు, నువ్వు పయనించాల్సిన మార్గాన్ని కూడా ఆ దైవం ముందే నిర్ణయించింది. సంకోచాలను మనసుకే పరిమితం చేయకు, ప్రకృతికి పంచుకో. నేనే కాదు, ఈ అరణ్యంలోని ప్రతి చెట్టు పిట్ట నీకోసం ఎదురుచూసేవే. దైవ కార్యాన్ని సాధించాల్సిన నీకు సహాయం చేసి తరించాలని తాపత్రయం పడేవి. ఏమయ్యా, పశువులు కాసుకునే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు వేదాంతం మాట్లాడుతున్నావు. ఇది దైవ సంకల్పం తల్లి. పశువుల కాపరే కాదు, పశువులు కూడా వేదాంతం మాట్లాడగలవు, నీకు మార్గాన్ని చెప్పగలవు. నేనిప్పుడు ఎటు వెళ్ళాలో చెప్పు. అది ఇలా ఇవ్వమ్మా. మీరిద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. నువ్వు కూడా పెట్టవా? సార్, సార్, బాధపడుతున్నారా సార్? ఈ ప్రశ్న ఏంట్రా? ఈ టైంలో ఎవరైనా బాధపడకుండా ఉంటారా? కరెక్టే సార్, నేనంటే అలవాటు పడ్డాను కాబట్టి ఓకే. కొత్త వాళ్ళు ఎవరైనా సరే బాధపడతారు సార్. వద్దురా అని చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇలా అవుతుందని నాకేం తెలుసు సార్. రోజే చేసే పని కదా అని చేశాను. బ్యాడ్ టైం దొరికిపోయాను. అయినా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? నేను దొరికిపోగానే మీరు కామ్గా వెళ్ళిపోవాల్సింది. నిన్ను వదిలి ఎలా వెళ్తాన్రా? వెళ్ళాలి సార్, మేమైతే అదే చేస్తాం. దొరికిపోయినోడి కోసం వెళ్ళాం, వెంటనే అక్కడి నుంచి పారిపోయి తర్వాత వాడిని ఎలా విడిపించాలని ఆలోచిస్తాం. ఇవన్నీ నాకేం తెలుసురా? నువ్వంటే ఇందులో ఆరుతేరినవాడు కాబట్టి ఏం చేయాలో నీకు బాగా తెలుసు. నేను నీకంటే చిన్నవాడిని, ఇప్పుడే నీ దగ్గర ఆ ఇల్లు నేర్చుకుంటున్నాను. మీరు చాలా మంచివారు సార్. సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పండి సార్, ఏం చేయాలో? నువ్వు నా కోసం ఏమీ చేయనవసరం లేదు, కానీ ముందు ఇక్కడ నుండి బయటపడే మార్గం చూడు. అదే ఆలోచిస్తున్నాను సార్. దేవుడా, మేము ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూపించు. నోరు మూసి కూర్చోండి. మీతో పాటు బాగుండాలి కదా. ఎక్కడా? మా అన్నయ్యని వాడు చంపేశాడు. ఏడవకండి ప్లీజ్. మా గురించి మీకెలా తెలుసు? ఓ ముసలైనా ఇది ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఇక్కడ నేను కొన్ని విషయాలు తెలుసుకుంటానన్నాడు. మ్యాప్లో ఉన్నది మీరే కాబట్టి మీ ద్వారా నేనేమైనా తెలుసుకుంటానేమో. మా ద్వారా మీరేం తెలుసుకుంటారు? అదే అర్థం కావడం లేదు. నేను మాయా అని ఒక శక్తి కోసం ఇక్కడికి వచ్చాను. నాకేం తెలిసినా దాని గురించే తెలియాలి. నేను కూడా మాయ కోసం వచ్చాను. అంటే మాయని కనుక్కోవాల్సిన నలుగురిలో మన ఇద్దరం అనమాట. అవును, వీళ్ళు మిమ్మల్ని ఎందుకు బంధించారు? మాయ కోసమే, నిన్ను కూడా దానికోసమే బంధించారు. ముసలై నన్ను ఎందుకు ఇక్కడ పంపించాడో ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించడానికే పంపించాడు.
ఎలాగైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. సారీ, నేను రాలేను. విష్ణు లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను. వాడు ప్రాణాలు తీసింది ఎవరైనా నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఆ దైవానిదే. వాడు ప్రాణాలతో నా ముందుకొచ్చే వరకు నేను దైవ కార్యం గురించి ఆలోచించను. నా బిడ్డని చంపి నాకు కడుపు కోత విధించిన ఆ దైవానికి కన్న తల్లి కోపం ఎలా ఉంటుందో తెలియాలి. ఏం జరిగినా సరే ఇక్కడి నుండి కదలను. అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకుంటాను. నా పట్టు వదలను. నా బిడ్డ నాకు కావాల్సిందే. పల్లవి, మన ఇక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే బాబును కాపాడుకోలేం. దైవమే వచ్చి అన్ని పనులు చేయలేదు. ఒక్కో పనికి ఒక్కొక్కరిని నియమిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అవును పల్లవి, నన్ను ఇక్కడికి పంపిన ముసలైన బాబుని కాపాడగలడనిపిస్తోంది. ఒక అతను తన స్వార్థం కోసం నా కొడుకుని చంపాడు. మళ్ళీ ఈ అరణ్యంలో నేనింకో మనిషిని నమ్మలేను. లేదు పల్లవి, నేను కూడా ఆ ముసలైన ముందు నమ్మలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నవన్నీ చూస్తుంటే దైవమే ఆయన రూపంలో నన్ను ఇక్కడికి పంపించిందేమో అనిపిస్తుంది. దయచేసి నా మాట విను పల్లవి. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని ఆ ముసలాయిని కలుద్దాం. మేడం, మీరు అనుమానించింది నిజమే అయింది. శుక్రన్ మాయ కోసం ప్రయత్నిస్తున్నాడు. మాయాని కనుక్కోవలసిన పల్లవి అనే ఆమెని ఎప్పటినుంచో ఫాలో చేస్తున్నాడు మేడం. దుర్గా అనే అమ్మాయిని పల్లవి ఇంటికి పని మనిషిగా పంపించి వాళ్ళ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు మేడం. పౌర్ణమి రోజు నాడే పల్లవి కూడా కనిపించకుండా పోయింది. ఆ తరువాత పల్లవి భర్త రవి దుర్గా గురించి తెలుసుకొని పోలీసులకు అప్పగించాడు. దుర్గా పోలీసులకి శుక్రన్ గురించి చెప్పిందా? లేదు మేడం, ఎంత టార్చర్ చేసినా శుక్రన్ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఇప్పుడు శుక్రన్ ఏం చేస్తున్నాడు? రవిని కిడ్నాప్ చేశాడు. అతను తన దగ్గర ఉంటే పల్లవి తాను చెప్పినట్టు వింటుందని ప్లాన్ చేశాడు. శుక్రన్. ఓకే సార్. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ అజయ్, హౌ ఆర్ యూ? హలో సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఇంకా? వద్దు, నో థ్యాంక్స్. చూడు అజయ్, ఇప్పుడే నువ్వు పంపించిన ఫైల్ చూశాను. అందులో ఉన్నది చదవడానికి బాగానే ఉంది, కానీ నమ్మలేకపోతున్నాను. మాయ ఏమిటి? పౌర్ణమి రోజున హస్తముద్రిక మీద చెయ్యి పెట్టగానే ఎక్కడికో వెళ్ళిపోవడం ఏమిటి? అంతా సినిమా కథలా అనిపిస్తోంది కదూ? శరత్, నీకెలా అనిపించినా పర్వాలేదు, కానీ అది నిజం. వెంటనే కేతన గురించి ఎంక్వైరీ చేసి తన గురించి డీటెయిల్స్ తెలియగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. మిగతావి నేను చూసుకుంటాను. ఓకే అజయ్, నేను వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. నీకున్న డ్యూటీ టెన్షన్స్కి ఇది చాలా కష్టమని నాకు తెలుసు, కానీ నా కోసం నువ్వు హెల్ప్ చేయి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, ప్లీజ్. అజయ్, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేయాలా? నేను నీకు హెల్ప్ చేయకపోతే మన ఫ్రెండ్షిప్కి అర్థమేముంది? విశ్వనాథ శాస్త్రి గారు చనిపోయినప్పుడు, కేతన కిడ్నాప్ అయినప్పుడు నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు బాగా తెలుసు. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. కేతన మాయను సాధించాలనే విషయాన్ని నేను నమ్మినా నమ్మకపోయినా నీకోసం తను ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సిన్సియర్గా ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వీళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయి. ఎస్ సార్. రే చోటు, పెద్దాయన మన డబ్బంతా హుండీలో ఎందుకు వేయించాడో ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు దొంగతనం చేయడం, మనం ఈ స్టేషన్కి రావడం, అదంతా
ఈ అజయ్ గురించి తెలుసుకోవడానికేరా. నిజమే సార్. రేయ్, మనం ఎలాగైనా ఈ అజయ్ గారిని కలవాలరా. ఎలా కలుస్తాం సార్? ముందు ఇక్కడి నుంచి బయటపడితే ఆ విషయం గురించి ఆలోచించవచ్చు. ఓకే సార్, అయితే ఈరోజు రాత్రికే వెళ్ళిపోదాం. ఎలారా? మన వాళ్ళు రాత్రికి ఎలాగూ ఫుల్గా మెక్కేసి నిద్రపోతారుగా, అప్పుడు పారిపోదాం. అయ్యో, మళ్ళీ ఒక దొంగతనమా? రవి, ఎలా ఉన్నావు? ఆకలిగా ఉన్నట్టుంది. ఇదిగో ఇత్తిన. నన్ను వదలరా, నన్ను వదులు. రై, నీకే చెప్పేది. రై, నన్ను వదలరా. రై, నన్ను వదులు. రై, నన్ను వదలరా. వదులు. రై. లేదు, వాడు నాకు శత్రువే. నేను వాడి నుంచి తప్పించుకుని వస్తున్నాను. మీరెవరు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి పదండి. ఓకే, ఆగండి. ఈ కార్ నాదే. ఇందులోనే నన్ను శుక్రం కిడ్నాప్ చేశాడు. రండి వెళ్ళిపోదా. అవును, శుక్రానికి మీకు సంబంధం ఏమిటి? వాడు మిమ్మల్ని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. వాడొక దుర్మార్గుడు. తనని ఎవరు ఏం చేయలేరన్న ధీమాతో అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా వెనకాడ్డు. వాడు ఎన్నో కుటుంబాల్ని నాశనం చేశాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? డబ్బు కోసమా? డబ్బు ఆస్తి వాడికి అక్కర్లేదు. కావాలనుకుంటే అది క్షణాల్లో సంపాదించగలడు. కానీ వాడికి కావాల్సింది మాంత్రిక శక్తులు. తన ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయగలిగేలా మాంత్రిక శక్తులు సంపాదించాలనుకుంటున్నాడు. అయితే మీ ద్వారా వాడికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం కాదు, నష్టం ఉంది. ప్రాణ నష్టం. ప్రాణ నష్టమా? అయితే మీరు వాడిని చంపాలనుకుంటున్నారా? నాకు ఆ ఉద్దేశం ఏమీ లేదు. కాకపోతే వాడి ప్రాణానికి సంబంధించిన రహస్యం నాకు తెలుసు. ప్రాణానికి సంబంధించిన రహస్యమా? ఏమిటది? మీరు చిన్నప్పుడు చందమామ కథల్లో చదివే ఉంటారు. మాంత్రికుడి ప్రాణం 7 సముద్రాల అవతల ఉన్న మర్రి చెట్టులో ఉన్న చిలకలో ఉంది, పావురంలో ఉంది అని చదివే ఉంటారు. అది కథ కాదు, నిజం. శుక్రన్ ప్రాణాలు జ్వాలా క్షేత్రం అనే అడవిలో ఉంది.
అది మీకెలా తెలుసు? మీరు మాంత్రికురాలా? కాదు, మా నాన్నగారికి మాంత్రిక విద్యలు తెలుసు. మా నాన్న శుక్రన్ బాగా పరిచయస్తులు. ఒకసారి వారిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చి గొడవ జరిగింది. ఆ తర్వాత వాడు మా నాన్నగారిని చంపేశాడు. తన ప్రాణ రహస్యం నాకు తెలుసని ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు. వాడికి మనిషిని చంపడం అంత తేలిక? ఎదుటి వాళ్ల ప్రాణం విలువ వాడికి తెలియదు. మానవత్వం లేని మనిషి ఎంతో మందిని చంపాడు. అయితే అలాంటి వాడు మనుషుల మధ్య ఉండకూడదు. ఎంతో మందిని చంపిన వాడిని మనం చంపుదాం. మనం చంపడమా? నాకు భయంగా ఉంది. భయం ఎందుకండి? వాడి ప్రాణం ఎక్కడుందో మీకు తెలుసని చెప్పారు కదా. చెప్పాను, కానీ వాడిని చంపేంత పగ మీకేముంది? మీరే చెప్పారు కదా, వాడొక దుర్మార్గుడు, మాంత్రిక శక్తి వల్ల ఏమైనా చేస్తాడు అని. నన్ను కూడా ఆ శక్తుల కోసమే కిడ్నాప్ చేశాడు. నా భార్య మాయ అనే అద్భుత శక్తిని సాధించగలిగే మనిషి. తన ద్వారా మాయని సాధించడానికి నన్నడ్డం పెట్టుకోవాలనుకుంటున్నాడు. అవసరమైతే నన్ను చంపడానికి కూడా వెనుకాడ్డు. ఇప్పుడు మీ భార్య ఎక్కడుంది? తెలీదు. పోయిన పౌర్ణమి రోజు నుండి తను కనిపించడం లేదు. శుక్రంతో మాట్లాడడానికి ముందు వరకు తను ప్రాణాలతో ఉందో లేదోనని భయపడ్డాను. కానీ వాడితో మాట్లాడిన తర్వాత నా భార్య పల్లవి బ్రతికే ఉందని అర్థమైంది. వాడు నన్ను కిడ్నాప్ చేసిన నా భార్య గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేశాడు. అది చాలు. ఇక వాడు ఎక్కువ కాలం బ్రతకూడదు. ఒకవేళ బ్రతుకుంటే మనల్ని బ్రతకనివ్వడు. ఆ జ్వాలక్షేత్రం ఎక్కడుందో చెప్పండి, వాడిని చంపేద్దాం. ఆ ఏరియా ఎక్కడుందో నాకు కరెక్ట్గా తెలియదండి. మీ పేరు? సుజిత. నా పేరు రవి. నేను ఒక ఆర్కియాలజిస్ట్ని. సిటీకి ఆ జ్వాలక్షేత్రం ఎటువైపు ఉంది? కనీసం అదేనా చెప్పగలరా? అది సిటీకి తూర్పు దిక్కున 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గరుడవనం అనే అరణ్యంలో ఉంది. చాలు, ఈ వివరాలు చాలు వాడిని అంతం చేయడానికి. పదండి వెళ్దాం.